ఆదిలాబాద్ బాసర దగ్గర పుష్కర సందడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, బాసర దగ్గర పుష్కర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గోదావరి పుష్కరాల్లో భాగంగా మొదటి రోజు భక్తుల రద్దీ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం జిల్లాలోని అత్యంత కీలకమైన ప్రాంతం బాసరలో ఉన్నాం. బాసర దగ్గర పుష్కర ఘాట్ దగ్గర భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తున్న పరిస్థితి. తెల్లవారుజాము నుంచే కూడా పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు చేరుకొని కూడా పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు 25,000 మంది పుణ్యస్థానాలు ఆచరించినట్లు అధికారులు తెలుపుతున్నారు. సాయంత్రం కల్లా మరి దీని సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 మండలాలు 31 ప్రాంతాల్లో 35 ఘాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమైన జిల్లాలో కీలకమైన ప్రాంతాలైనటువంటి మంచిర్యాల, గూడెం, చెన్నూరు, వేలాల, సోన్ తో పాటుగా బాసర్లో కూడా తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగుతుంది. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్థానాలు ఆచరిస్తున్న పరిస్థితి. మనతో కొంతమంది పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది మొదటిసారి పుష్కరం? మాది కామారెడ్డి, నా పేరు వరలక్ష్మి. మేము పుష్కర స్నానానికి వచ్చినాం. చాలా బాగుంది, ఫెసిలిటీ బాగుంది. వాటర్ కూడా లేవనుకున్నాము, కానీ చాలా బాగున్నాయి. హాయిగా స్నానం అయింది, దర్శనానికి వెళ్తున్నాం. అంత బాగుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి వచ్చిన పుష్కరాలు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. చంద్రశేఖర్ బాగా చేశాడు, చంద్రశేఖర్ బాగా ఏర్పాటు చేశాడు. బాగుంది సార్, ముఖ్యమంత్రి చాలా బాగుంది. సౌకర్యాలు ఎట్లున్నాయి? అన్ని విధాలు బాగుందండి, అన్ని విధాలు బాగుంది. ఇది ప్రధానంగా చెప్తుంది, ఎట్లున్నాయి మీకు, ఎట్లా సౌకర్యాలు ఎట్లున్నాయి? ఎట్లా తెలంగాణలో జరుగుతున్న మొదటి పుష్కరం కాబట్టి మేము తొలి రోజే పుష్కర స్నానాలు చేయాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఇక్కడ విచ్చేసినాము. మేము ఇక్కడ వాటర్ లేదని చెప్పేసి ప్రచారం జరిగింది, కానీ ఇక్కడ వాటర్ చాలా బాగున్నది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా జరిగినాయి. కానీ చిన్న అనసౌకర్యం ఏం జరిగిందంటే 3 కిలోమీటర్స్ డిఫరెంట్ ముందు నుంచి మాకు ఆపేస్తున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్స్ ఏం లేకుండా మా వెహికల్స్ అన్ని అక్కడ ఆపేశారు. దాని గురించి ఆటోస్ అన్న మినిమం అరేంజ్మెంట్ చేయాలి. చిన్న చిన్న పిల్లలు చాలా మంది వచ్చారు. చాలా బాగా జరుగుతున్నది అరేంజ్మెంట్స్. పోలీస్ వాళ్ళు కూడా చాలా బాగా ఇచ్చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న మొదటి పుష్కరం కాబట్టి మేము తొలి రోజే దీన్ని స్నానం చేయాలని చెప్పేసి ఇక్కడికి ఘాట్ల దగ్గర శుభ్రత ఎట్లుంది? ఘాట్ల దగ్గర శుభ్రత కొంచెము చాలా బాగాలేదు. మురికి నీళ్ళు కొద్దిగా ఉన్నాయి. అది కూడా దాని కూడా షవర్ బాత్లు కూడా లేవు. ఈ అరేంజ్మెంట్స్ కొంచెం బాగా చేస్తుంటే ఇంకా బాగుంటుండే. రోడ్ స్వీట్స్ అనేది చాలా బాగా చేశారు. అధికారులు కూడా చాలా మంచిగా చెప్తున్నారు, ఇక్కడ పోండి ఎక్కడ పోండి అని చెప్పేసి. చాలా బాగా జరుగుతున్నది. కానీ తొలిసారి తెలంగాణలో పుష్కరం జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? సార్ చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుండి వచ్చినాము. మొదటిసారి వచ్చినాము, కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చినాము గోదావరి ఇంత మామూలుగా వచ్చి పోవచ్చు అనుకున్నాం, కానీ ఈసారి చూస్తే 3 కిలోమీటర్ల దూరం నుండే ఆగిపోయి కానీ వచ్చినాం. కానీ మంచి ఫెసిలిటీ ఉంది, బాగుంది. అంతే. మనం చూసుకోవచ్చు, భక్తులు చెప్తున్న వర్షన్ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చాము, కొద్దిగా చెదరమూరుడు అసౌకర్యాల నిమిత్తం మిగతా సౌకర్యాలు మాత్రం బాగానే ఉన్నాయని భక్తులు చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా? నేను రామాంజం, సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నేను ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి కొన్ని కోట్ల నిధులు బాగానే కేటాయించారు తొలిసారిగా పుష్కరాల సందర్భంగా. ఏది ఏమైనా కూడా మన తెలంగాణలో చాలా గొప్పగా జరుగుతూ ఉంది. ఈసారి మనకు జరిగే ఈ పుష్కరాలను మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అధికారులు కానీ, అనధికారులు కానీ, మా మున్సిపల్ అధికారులు కానీ, రక్షక భటులు కానీ బాగానే చూస్తున్నారు. ఏది ఏమైనా సరే కానీ ఇక్కడ ఘాట్లకు వచ్చేసరికి నీళ్ళ దగ్గర కొంచెం ఈ మట్టి అధికారుల నిర్లక్ష్యమో మరి ఏందో తెలియదు, కానీ ఇది మట్టి తీసేస్తే బాగుండే, ఇంకా చాలా బాగుండేది. దానివల్ల ఎక్కువ బురదగా నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల కలుషితం వాటర్ ఎక్కువ అవడం సౌకర్యం ఉంది కాబట్టి దాన్ని తొలగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. శుభ్రత ఎట్లా ఘాట్ల దగ్గర? పరిశుభ్రత అంటే తొలిసారి కాబట్టి చాలా పర్వాలేదు. ఇప్పటికైతే రేపటి నుంచి ఇంకా 12 రోజులు జరుగుతుంది కాబట్టి ఇంకా కొత్త అధికారులు మేల్కొని శుభ్రం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొలిసారి మీకు ఎట్లా అనిపిస్తుంది పుణ్యస్థానం ఆచరణ? తొలిసారిగా మన తెలంగాణలో జరుగుతున్న పుష్కరాల సందర్భంగా చాలా మా కుంభమేళ జరిగే విధంగా అట్లా లేకుండా ఆ విధంగా జరుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు చెప్పండి అమ్మా, ఎట్లుంది? బాగుందండి, సౌకర్యాలు ఎట్లా? అదే స్నానం చేసుకుని వద్దామంటే అంత బురద ఉంది.
కొంచెం శుభ్రం చేస్తే బాగుంటుంది. ఇట్లా స్నానాలు చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది లేదు? దిగబడుతుంది మొత్తం కాళ్ళు అందులో దిగబడిపోతున్నాయి. గడ్డకి వేద్దామంటే మొత్తం అటే వీసుకుంటుంది. కొంచెం మట్టి తీస్తే బాగుంటుంది. ఇది మనం ప్రధానంగా భక్తులు చెప్తున్న వర్షాన్ని ఘాట్ల దగ్గర కొద్దిగా పరిశుభ్రత వాతావరణం, దీన్ని క్లీన్ చేస్తే ఈ మట్టిని తొలగిస్తే ఇంకా స్నానాలు చేయడానికి ఉపయోగకరంగా ఉండేది అనేది కూడా భక్తులు చెప్తున్నారు. మొత్తానికైతే సౌకర్యాల పరంగా ఇటు అధికారులు, జిల్లా అధికారులు బాగానే చేసినా కానీ అది ఘాట్ల దగ్గర మాత్రం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల కొద్దిగా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం దాదాపుగా ఇక్కడ బాసర్లో కూడా ప్రధానంగా 4 ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ఘాట్ దగ్గర కూడా నీటి సౌకర్యం పెద్ద బాగా ఉండడంతో కూడా ఇక్కడ ఎక్కువగా భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తున్న పరిస్థితి. అదేవిధంగా మిగతా 3 ఘాట్ల దగ్గర కూడా నీటి కొరత తక్కువగా ఉన్నా కానీ భక్తులు పెద్ద సంఖ్యలో దూరంగా వెళ్ళిన పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శివర్ల కింద మాత్రం భక్తులు పుణ్యస్థానాలు ఆచరించడానికి మాత్రం ఏమాత్రం ఆసక్తి చూపట్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే శివర్లు 3-4 ఘాట్ల దగ్గర ఏర్పాటు చేసిన శివర్లు ఉదయం నుంచి కూడా కనీసం 1000 నుంచి 2000 మంది భక్తులు కూడా స్నానాలు చేయని పరిస్థితి. ఎక్కువగా గోదావరిలో మునిగి పుణ్యస్నానం చేయడానికి ఎక్కువ భక్తులు ఆసక్తి చూపుతున్న పరిస్థితి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు జిల్లా అధికార యంత్రాంగం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుష్కరాలు జరుగుతున్న ప్రతి ఒక్క ప్రాంతంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ 34 కంట్రోల్ రూమ్లని ఇక్కడ జిల్లా ఎస్పీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్ష చేస్తూ ఎప్పటికప్పుడు భద్రత పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా కంట్రోల్ రూములు కూడా జిల్లా కేంద్రంలో కూడా స్పెషల్గా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి భక్తులు ఎవరికైనా ఇబ్బందులు తలెత్తినా కానీ వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. మొదటి రోజు పుష్కరాల్లో భాగంగా మొదటి రోజు భక్తుల రద్దీ ప్రస్తుతం కొనసాగుతుంది. ముఖ్య జిల్లాలో కాకుండా పుష్కరాలు జరుగుతున్న 5 జిల్లాల్లో కూడా బాసర అత్యంత కీలకమైన ప్రాంతం. వేదవ్యాసుడు ప్రతిష్ఠించిన పుణ్యక్షేత్రం బాసర కావడంతో కూడా ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించి సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. సాధారణ వేళల్లో కాకుండా పుష్కరాల సమయంలో కూడా ఇక్కడ రద్దీ ప్రస్తుతం కొనసాగుతుంది. అమ్మవారి దర్శనానికి కూడా 3 నుంచి 5 గంటల వరకు కూడా సమయం పడుతుంది. మొత్తంగా మాత్రం పుష్కరాల్లో మొదటి రోజు బాసర్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదురు అసౌకర్యాల మినహా మిగతా అన్ని చోట్ల మాత్రం పుష్కరాలు ఉదయం తెల్లవారుజాము నుంచి ప్రశాంతంగా సాగుతున్నాయి. భక్తుల రద్దీ కూడా కొనసాగుతుంది. ఇది బాసర్లో ఉన్న తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.